హాయ్ ఫ్రెండ్స్, చాలా మంది ఈ సేల్ లో 20,000 రూపీస్ బడ్జెట్ లో ఏ మొబైల్ తీసుకోవాలని కామెంట్ లో అడుగుతూ ఉన్నారు. వాళ్ళ కోసమే డెడికేటెడ్ గా ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియోలో అయితే 20,000 రూపీస్ బడ్జెట్ లో వచ్చే అన్ని మొబైల్స్ ని దాదాపు కవర్ చేస్తున్నాను. దీంట్లో గేమింగ్ మొబైల్స్ ఉంటాయి, కెమెరా మొబైల్స్ ఉంటాయి, మీరు అనుకున్నట్టుగా ఆల్రౌండర్ మొబైల్స్ కూడా ట్రై చేద్దాం. మన లిస్ట్ లో ఫస్ట్ మొబైల్ వచ్చేసి రియల్మీ P4 Pro. ఈ మొబైల్ ఈ సేల్ లోనే బెస్ట్ ప్రైస్ డ్రాప్ అయితే కనిపిస్తుంది, అది కూడా 20,000 రూపీస్ బడ్జెట్ లో. లాంచ్ చేసినప్పుడు 24,000 అయితే పెట్టారు. ఇప్పుడు బ్యానర్ లో చూసుకున్నట్లయితే 19,999 రూపాయలు అయితే కనిపిస్తుంది. ఈ మొబైల్ 20,000 రూపాయలలో వస్తే కనుక బెస్ట్ ఆల్రౌండర్ మొబైల్ కింద అయితే కన్సిడర్ చేయొచ్చు. ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే 1.5K రెజల్యూషన్ తో క్వాడ్ కర్వ్ డిస్ప్లే ఉంటుంది. 144 Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. Android 15 మీద రన్ అవుతుంది. 3+4 years అప్డేట్స్ అయితే ఇస్తారు. ఏ ఫీచర్స్ కూడా చాలానే ఉన్నాయి. ఈ చిప్ తో పాటు హైపర్ విజన్ అనే ఇంకొక చిప్ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి గేమింగ్ కి, కంటెంట్ కి చాలా బాగా యూజ్ అవుతుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి డ్యూయల్ కెమెరా సెటప్ 50+8 MP, ఫ్రంట్ కూడా 50 MP ఇస్తున్నారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ నుంచి మాక్సిమం 4K 60 FPS వరకు వీడియో రికార్డ్ అయితే చేయొచ్చు. ఫోటో క్వాలిటీ కానీ వీడియో క్వాలిటీ కానీ సూపర్ గా ఉంటుంది. సూపర్ గా అని చెప్పాను అని చెప్పేసి ఫ్లాగ్షిప్ రేంజ్ మొబైల్స్ తో కంపేర్ చేయకండి ఈ బడ్జెట్ లో అని చెప్తున్నాను. 7000 mAh బిగ్గర్ బ్యాటరీతో వస్తుంది. నార్మల్ యూజర్స్ అయితే ఈజీగా 1 డే కన్నా ఎక్కువగానే వచ్చేస్తుంది. బేస్ వేరియంట్ అయితే 20,000 అని బ్యానర్ లో చూపిస్తున్నారు. ఈ మొబైల్ ని ఈ స్పెసిఫికేషన్స్ తో ఆల్రౌండర్ కింద అయితే కన్సిడర్ చేయొచ్చు. IP66 వాటర్ రేటింగ్ మాత్రమే ఇస్తున్నారు. NFC అయితే సపోర్ట్ చేయదు. ఇవే అండి ఈ మొబైల్ లో ఉండే కాన్సెప్ట్స్. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి Moto Edge 60 Fusion. ఈ మొబైల్ ని కూడా ఒక ఆల్రౌండర్ మొబైల్ కింద కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే దీంట్లో ఒక ప్రాబ్లం అయితే ఉంది, అది లాస్ట్ లో చెప్తాను. లాంచింగ్ అప్పుడు 22,000 కి అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం 19,999 కి అయితే కనిపిస్తుంది. ఆల్ కర్వ్ డిస్ప్లే అంటే అన్ని వైపులా కూడా కర్వ్స్ తిరిగైతే ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు బ్యాక్ సైడ్ లెదర్ ఫినిషింగ్ ఉంటే ఇష్టపడతాము అనుకుంటే ఈ మొబైల్ అయితే మీకు బాగా నచ్చుతుంది. IP69 వాటర్ రేటింగ్ ఉంటుంది. మిలిటరీ గేట్ 18H సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. Dimensity 7400 ప్రాసెసర్ తో వస్తుంది. 3+4 years అప్డేట్స్ అయితే ఇస్తారు. ఏ ఫీచర్స్ కూడా దీంట్లోనూ చాలానే ఉన్నాయి. మీకైతే OS అంతా కూడా బాగానే ఉంటుంది, కానీ ప్రస్తుతానికి OS లోనే చిన్న ప్రాబ్లం అయితే ఉంది. Android 16 త్వరలో రాబోతుంది కదా, దాని నుంచి ఈ OS ప్రాబ్లమ్ ని క్లియర్ చేశారేమో అనుకుంటున్నాను. ఏదైనా యాప్ ఓపెన్ చేసామనుకోండి, చిన్న చిన్న లాగ్స్ ఉంటున్నాయని చెప్పేసి వాడే వాళ్ళందరూ చెప్తున్నారు. అప్డేట్ ద్వారా అవి ఫిక్స్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇంట్లో బేస్ వేరియంట్ 8/256GB ఉంటుంది. 128GB లాంటివి ఇవ్వలేదు, మంచిదే. ఇది యాక్చువల్ వచ్చేసి 50+13 MP కెమెరాస్ అయితే ఇస్తున్నారు. ఫ్రంట్ వచ్చేసి 32 MP అయితే ఇస్తున్నారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ అన్ని కెమెరాస్ నుంచి కూడా మాక్సిమం 4K 30 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. కెమెరా క్వాలిటీలో మాత్రం ప్రాబ్లం ఏం కనిపించలేదు. ఫొటోస్ బాగా వస్తాయి, వీడియోస్ కూడా బాగానే వస్తాయి. 5500 mAh బ్యాటరీ, 68W ఫాస్ట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. నార్మల్ యూజర్స్ అనుకోండి ఈజీగా 1 డే అయితే వచ్చేస్తుంది. ఒక చిన్న ప్రాబ్లం ఉందని చెప్పాను కదా, అదైతే సాఫ్ట్వేర్ ఇష్యూ అండి, హార్డ్వేర్ ఇష్యూ అయితే కాదు. ఏదైనా యాప్ ఓపెన్ చేసామనుకోండి సడన్ గా స్ట్రక్ అవ్వడం జరుగుతుంది, అది కూడా కొంతమందికి. దీంట్లో ఒకే ఒక నెగిటివ్ ఉందండి, అదే OS ప్రాబ్లము. మీరు కొంచెం వెయిట్ చేశాను అనుకుంటే ఈ ప్రాబ్లం అయితే క్లియర్ అయిపోతుంది. 19,999 రూపాయలకు వస్తుంది అంటే ఇదొక బెస్ట్ డీల్ అనే చెప్తానండి. ఆల్రౌండర్ మొబైల్ కింద కూడా కన్సిడర్ చేయొచ్చు. మీరు అడిగే ప్రతి కమెంట్ కి కూడా వితిన్ సెకండ్ లో రీప్లై ఇస్తాను, అంతేకాని టెలిగ్రామ్ ఛానల్లో లింక్స్ ఇచ్చేసి డబ్బులు సంపాదించేసుకుందామని మాత్రం కాదు. సో నా కంటెంట్ మీకు వర్త్ అనిపిస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే కనుక ఒక లైక్ కూడా చేయండి. మన లిస్ట్ లో నెక్స్ట్ మొబైల్ వచ్చేసి Vivo T4 ఆర్ దీన్ని ఐకో Z10 అని కూడా పిలుస్తారు. ఈ మొబైల్ అయితే 21,000కి లాంచ్ చేశారు. ఇప్పుడు ఈ సేల్ లో అయితే 18,999 రూపాయలకి అయితే వస్తుంది. నేను బాగా వివో బ్రాండ్ ని ఇష్టపడతాను. బ్యాటరీ బ్యాకప్ కూడా ఎక్కువగా ఉండాలి అంటే ఈ మొబైల్ అయితే కన్సిడర్ చేయండి. క్వాడ్ కర్వ్ డిస్ప్లే తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 7H Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. మంచి పర్ఫార్మెన్స్ అయితే చేయగలుగుతుందండి. Android 2లో 8 lakh వరకు స్కోర్ చేయగలుగుతుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి 50+2 MP కెమెరాస్ ఇచ్చారు. ఫ్రంట్ వచ్చేసి 32 MP అయితే ఇస్తున్నారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ నుంచి మాక్సిమం 4K 30 FPS వరకే వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇది ఎలాగో వివో మొబైల్ కాబట్టి మెయిన్ కెమెరా క్వాలిటీ కానీ ఫ్రంట్ కెమెరా క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది. కానీ ఇది గుర్తుపెట్టుకోండి, తక్కువ బడ్జెట్ లో మొబైల్ తీసుకుంటున్నప్పుడు ఎంత మంచి కెమెరా సెన్సార్ ఇచ్చినా కూడా లైటింగ్ బాగుండాలి. ఇండోర్ కండిషన్ లో అయితే ఫొటోస్ నార్మల్ గానే వస్తాయి, అవుట్డోర్ కండిషన్ లో కొంచెం చూడడానికి బాగుంటాయి. 7300 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. ఈ బడ్జెట్ లో ఇంత పెద్ద బ్యాటరీతో వచ్చే మొబైల్ ఇదే అనుకోవచ్చు. 11 hours వరకు కూడా స్క్రీన్ ఆన్ టైం వస్తుందని క్లెయిమ్ చేస్తున్నారు. మిలిటరీ గేట్ 18H సర్టిఫికేషన్ కూడా ఉంటుందండి, ఇది ప్లస్ పాయింట్. ఇది మర్చిపోయాను నేను. దీంట్లో కాన్స్ వచ్చేసి బాటమ్ లో సింగిల్ స్పీకర్ ఒకటే ఉంటుందండి. సౌండ్ క్వాలిటీ పర్లేదు, బాగానే ఉంటుంది, కానీ సింగిల్ స్పీకర్ ఒకటే నెగిటివ్ అనిపించింది. అండ్ IP65 వాటర్ రేటింగ్ మాత్రమే ఇస్తున్నారు.
ఈ 2MP లాంటి కెమెరా సెన్సార్ ఇవ్వకుండా బ్యాక్ సైడ్ 8MP లాంటి కెమెరా ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. కానీ ఈ మొబైల్ యొక్క ప్రైస్ అయితే ఈ సేల్ లో 18,999 రూపాయలకైతే తీసుకొచ్చారు. ఈ స్పెసిఫికేషన్స్ కి ఈ మొబైల్ అయితే కన్సిడర్ చేయొచ్చు అని చెప్తాను. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి నథింగ్ ఫోన్ 3A. లాంచ్ అయినప్పుడు 24,000 కి అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు సేల్ లో 20,999 కి అయితే తీసుకొస్తున్నారు. మీకు మంచి కెమెరా సెంట్రిక్ మొబైల్ కావాలి, యూనిక్ డిజైన్ కూడా కావాలి అంటే ఈ మొబైల్ అయితే కన్సిడర్ చేయొచ్చు. ఫ్రంట్ వచ్చేసి ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది, బ్యాక్ సైడ్ కూడా గ్లాస్ ఫినిషింగ్ ఉంటుంది. ఇదైతే అందరికీ తెలిసిందే కదా, ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. దాంతో పాటు గిఫ్ట్ లైట్ కూడా కనిపిస్తుంది. స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. Android 15 మీద రన్ అవుతుంది. సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ కూడా ఈ మొబైల్ అయితే బాగుంటుంది. దీంట్లో 8 ఫీచర్స్ కూడా చాలానే ఉంటాయి. కొత్త థింగ్స్ అయితే కనిపిస్తాయి. బ్యాక్ సైడ్ వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఇస్తున్నారు. 50+50+8MP. ఫ్రంట్ వచ్చేసి 32MP అయితే ఇస్తున్నారు. మెయిన్ కెమెరా 50MP ఉంటుంది. టెలిఫోటో లెన్స్ కూడా 50MP ఇస్తున్నారు. 8MP వచ్చేసి అల్ట్రా వైడ్. ఫ్రంట్ అండ్ బ్యాక్ నుంచి మాక్సిమం 4K లో అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. కెమెరా క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. స్టార్టింగ్ లో బాగుండేది కాదు, కానీ అప్డేట్ ద్వారా మాత్రం దాన్ని క్లియర్ చేశారు. ఇప్పుడు ఫోటోస్ అనేవి చాలా బాగా వస్తున్నాయి. 5000 mAh బ్యాటరీ మాత్రమే ఇస్తున్నారండి. కెమెరా లెవెల్స్ కి కానీ నార్మల్ యూజర్స్ కి కానీ ఈ మొబైల్ అయితే సెట్ అవుతుంది. దీంట్లో నెగటివ్స్ వచ్చేసి 2 ఉన్నాయి. 50W ఫాస్ట్ చార్జర్ సపోర్ట్ చేస్తుంది, కానీ తెలిసిందే కదా బాక్స్ లో అయితే రాదు. అండ్ IP64 వాటర్ రేటింగ్ మాత్రమే ఇస్తున్నారు. ఇది కొంచెం పెంచుంటే బాగుండేది. 20,999 కి ఈ మొబైల్ వస్తుంది కాబట్టి కెమెరాస్ కోసం అయితే బెటర్ చాయిస్ అవుతుంది. ఒకవేళ మీకు ఈ బ్రాండ్ నచ్చలేదు అనుకోండి, స్కిప్ చేయండి, ప్రాబ్లం లేదు. ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా. మన లిస్ట్ లో లాస్ట్ మొబైల్ పోకో X7 Pro. ఇది ఒక మంచి గేమింగ్ మొబైల్ అని చెప్పొచ్చు. లాంచింగ్ అప్పుడు 24,000 అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ ఆఫర్ లో 19,999 రూపాయలకైతే తీసుకొస్తున్నారు. ఫ్రంట్ వచ్చేసి ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది. బెజల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అండ్ డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఏదైనా మూవీస్ చూసినప్పుడు క్వాలిటీ అయితే సూపర్ గా కనిపిస్తుంది. దాంతో పాటు IP69 వాటర్ రేటింగ్ కూడా ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి లెదర్ ఫినిషింగ్ ఉంటుంది ఆప్షనల్ గా. డైమెన్సిటీ 8400 ప్రాసెసర్ తో వస్తుంది. ఒక మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. 3+4 అప్డేట్స్ అయితే ఇస్తారు. HyperOS మీద రన్ అవుతుంది. HyperOS ను అందరూ తిడుతుంటారు, కానీ ఎప్పుడో 2021 లో వచ్చిన ఈ మొబైల్ లో ఉన్న AI ఫీచర్స్ ఇప్పుడు కొత్తగా వస్తున్న వేరే బ్రాండ్ లో అయితే కనిపించట్లేవు. దీంట్లో OS కూడా బాగుంటుంది అండ్ AI ఫీచర్స్ కూడా చాలా ఉంటాయి. బ్యాక్ సైడ్ వచ్చేసి 50+8MP కెమెరాస్ ఇస్తున్నారు. ఫ్రంట్ వచ్చేసి వాళ్ళ ముద్దు బిడ్డైన 20MP అయితే ఇస్తున్నారు. మెయిన్ కెమెరా వచ్చేసి సోనీ LVT600 సెన్సార్ అయితే వాడారు. సెకండరీ కెమెరా 8MP అల్ట్రా వైడ్ అయితే ఇస్తున్నారు. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా వచ్చేసి 4K లో వీడియో రికార్డ్ చేస్తుంది, కానీ ఫ్రంట్ వచ్చేసి 1080 దగ్గరనే ఆగిపోతుంది. ఈ మొబైల్ యొక్క కెమెరా క్వాలిటీ అయితే యావరేజ్ అని చెప్తాను, ఎందుకంటే ఇది గేమింగ్ మొబైల్ కాబట్టి. 6550 mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ చార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. నార్మల్ యూజర్స్ అనుకోండి ఈజీగా 1 డే వచ్చేస్తుంది. దీంట్లో కాన్ ఒకటి ఉందండి. ఇది గేమింగ్ మొబైల్ అయినప్పటికీ కూడా BGMI గేమ్ ని 60 FPS లో మాత్రమే హ్యాండిల్ చేయగలుగుతుంది. అప్డేట్ ఇచ్చి 120 FPS వరకు కూడా తీసుకెళ్లొచ్చు, కానీ అది జరగట్లేదు. ఎందుకో తెలియదు మరి. ఫ్రీ ఫైర్, కాల్ ఆఫ్ డ్యూటీ ఆడుకుంటా అంటే మాత్రం అక్కడ మీకు ప్రాబ్లం అవ్వదు. సో ఇవ్వండి కెమెరా ఇంకా గేమింగ్ ఆల్రౌండర్ మొబైల్స్. 20,000 లో దాదాపు అన్ని మొబైల్స్ కవర్ చేశానని అనుకుంటున్నాను. ఒకే ఒక మొబైల్ ఒక 1000 రూపీస్ ఎక్కువ అవుతుంది, అది చూసుకోండి. 1000 రూపీస్ ఎక్కువ ఉంది కదా, మరి లిస్ట్ లో ఎందుకు యాడ్ చేశారు అంటే దాంట్లో టెలిఫోటో లెన్స్ కెమెరా ఉంది కాబట్టి దాని అయితే మన లిస్ట్ లోకి తీసుకున్నాను. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ సేల్ లో మొబైల్ కొనడానికి ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తెలుసు కదా, ప్లీజ్ ఒక లైక్ చేయండి. మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నా, ఇప్పటివరకు చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా కూడా ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై.